హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకం పేరుతో డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ కాబోతున్నాయి. అదేవిధంగా ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఇలా చేస్తేనే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం పేరుతో డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అవుతానైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క ఖాతాలలో కూడా రైతు భరోసా అంటే క్రిందటి ప్రభుత్వం రైతు భరోసా పథకం పేరుతో డబ్బులు అనేది కూడా 13,500 రూపాయలు అందజేస్తూ వచ్చింది. ఈసారి మాత్రం మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిన తర్వాత కూటమి ద్వారా అయితే అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో 9,000 రూపాయలు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అదేవిధంగా అప్లై చేసుకోవాలని అయితే వెంటనే కూడా రైతులకు సూచించింది. ఇప్పటికే ఈ 5 జిల్లాలకైతే సర్వే అనేది కూడా కంప్లీట్ చేశారు. ఇంకా జిల్లాల వైజ్ అనేది కూడా సర్వే అనేది కూడా చేస్తున్నారు. సర్వే చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్తో పాటు ఫోన్ నెంబర్ అప్డేట్, అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అప్డేట్, ఇవనేది కూడా మీరు చేసుకుంటేనే మీ యొక్క ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం పేరుతో డబ్బులు అనేది కూడా రిలీజ్ చేస్తామని అయితే తెలిపారు. మొదటగా అయితే జిల్లాల వారీగా సర్వే చేస్తున్నారు కాబట్టి మీ జిల్లాలలో కూడా సర్వే అనేది కూడా కంప్లీట్ చేసిన తర్వాతే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి. ఇది అప్డేట్.